పాకిస్తాన్కి సంబంధించి మరొక విచిత్రమైనటువంటి పరిస్థితి తయారైంది. పాకిస్తాన్లో ప్రస్తుతం రావి రివర్కి ఫుల్గా స్టాప్ అయిపోయినటువంటి పరిస్థితి. రావి రివర్ ఏదైతే మన దగ్గర నుంచి అటుకుపోతూ ఉంటుంది, ఇప్పుడు ఆ రావి రివర్కి వెళ్ళేటటువంటి నీళ్లు మన దేశంలో ఆగిపోయినాయి. ఏదైతే కంది డ్యామ్ షాపూర్ దగ్గర కట్టినటువంటి నేపథ్యంలో పూర్తయిపోయింది. అది షాపూర్ డ్యామ్ కట్టడం పూర్తయిపోవడంతో ఇక్కడి నుంచి నీళ్లు ఆ కిందకి వెళ్ళాలి, రావి నదికి సంబంధించినటువంటి నీళ్లు ఆగిపోయింది. ఓవరాల్గా 1150 క్యూసెక్కుల నీళ్లు ఇండియా ఇప్పుడు దాంట్లో అక్కడ అందుబాటులో ఉంటాయి. వాటితో 32,000 హెక్టార్లు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పుడు పంటలు పండబోతున్నాయి. ఏదైతే ఇంతకుముందు మనకు చెప్పుకున్నారు, చైనా నుంచి వాటర్ బాంబులాగా మన మీద వాడటానికి ప్రయత్నిస్తారని, అట్లాగే ఇది కూడా ఇక్కడ మనము వాటర్ బాంబులాగా ప్రయోగించడానికి మనము సిద్ధంగా ఉంటాం లేని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈశాన్య రాష్ట్రాలు పెడతాను. అట్లాగే పాకిస్తాన్ విషయంలో మనం ఏం వాటర్ బాంబు పెట్టాలనుకోవట్లేదు. కాకపోతే ఒకప్పుడు మనకి మన హక్కు అయినటువంటి వాటర్ని తీసుకెళ్ళి జవహర్లాల్ నెహ్రూ టైంలో వదిలేసినటువంటి సిచ్యుయేషన్ని ఇప్పుడు మనం ఒడిచి పట్టుకున్నాం. కాశ్మీర్కి వెళ్లాల్సిన వాటర్ని కాశ్మీర్కే అందజేస్తూ 1150 క్యూసెక్కుల నీళ్లు జమ్మూ కాశ్మీర్కి సప్లై చేయడం ద్వారా 32,000 ఎకరాల పంట పండేటటువంటి పరిస్థితుంది. అట్లాగే రాజస్థాన్ ప్రాంతంలో కూడా దీని ద్వారా పంటలు పండేటటువంటి పరిస్థితుంది. ఓవరాల్గా హైడ్రో పవర్ జనరేషన్ కూడా వస్తుంది. ఇది మూడు వైపులా ప్రయోజనకరమైనటువంటి వైపు తీసుకొస్తే పాకిస్తాన్కి మాత్రం ఇప్పుడు ఆ ఏరియాలో పంటలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది.